సిద్ధు మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ స్టోరీ? ఫస్ట్ లవ్ స్టోరీ బేసిక్గా సోనియానేనండి. నేను అడిగింది యాక్చువల్ అంటలేదు. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ స్టోరీ అని. అంటే చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో వన్ సైడ్ లవ్లు చేసేస్తాం కదండి. చెప్పాడు అవన్నీ మీకు? అలా దానికి మించే చెప్పాడండి, మీకే తక్కువ చెప్తున్నాడు. వన్ సైడ్ లవ్లే తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ ఎప్పుడు ఫామ్ అవ్వలే నాకు. ఏం లేదా? ఫుల్ పేజ్ లవ్ స్టోరీ ఏం లేదా? లేవండి. లేవా? నిజంగా అన్ని చెప్పేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ అండి. A to Z అన్ని చెప్పేసారు. Series నేను చెప్పకపోయినా మా నాన్నే చెప్పారు కూర్చోబెట్టి ఇదిగో 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 అని. నాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు మా నాన్న. మిమ్మల్ని కాదు, మీ నాన్న ఇంటర్వ్యూ చేయాలి యాక్చువల్గా. సరే, ఎవరో ఎక్కువ సార్లు సారీ చెప్పారు, ఎవరితో ఎక్కువ సార్లు సారీ చెప్పించుకున్నారు మీరు? నేనే ఎక్కువ సారీ చెప్పాను. షార్ట్ టెంపర్ నాకే కాబట్టి నేనే ఎక్కువ అరుస్తాను కాబట్టి నేను అరిసి సారీ చెప్పేస్తాను అంతే. సో బ్యాలెన్స్ బాగుంది. అయితే సోనియా చేసిన సీన్స్ లో మీకు నచ్చిన సీను, బాగా భయపడిన సీను? విరూపాక్ష. ఆ సీన్ చాలా, అంటే ట్రైన్ అంటే ఒక షాట్ గుద్దేసిన తర్వాత కళ్ళు బ్లింక్ చేయకుండా ఒక 15 seconds అలా ఉంచి. ఇది ఎలా చూసారు? నేను చూడలేదండి. ఇప్పుడు కష్టం ఓపెన్ చేసి బ్లోవర్లు కొట్టినా సరే, హిప్నటైజ్ అయిపోయి హిప్నటైజ్ అయ్యి సీన్ బ్లోవర్లు కొట్టినా సరే కళ్ళు బ్లింక్ అవ్వకుండా ఆ సీన్ నాకు చాలా ఇష్టం. భయపడిన సీన్ కూడా అదేనా? భయపడింది అయితే ఆ మేకప్ తో చూసినప్పుడు భయపడ్డా. డ్రీమ్ గర్ల్ లో ఏ క్వాలిటీస్ ఉండాలనుకున్నారు, ఏ క్వాలిటీ మిస్ అయింది మీకు? నేనైతే ఎప్పుడు నా డ్రీమ్ గర్ల్ ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పి ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలే. ఫస్ట్ డ్రీమ్ లో గర్లే రాలేదు, గర్ల్స్ వచ్చారు. అలానే ఎప్పుడు లేదు అలాగా డ్రీమ్ గర్ల్ ఉండాలి, తనకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి ఎప్పుడు నాకు అలా లేవు, ఫ్యాంటసీస్ లేవు. సోనియా వచ్చింది, 200% ఎఫర్ట్స్ పెడుతుంది నా మీద. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎస్. ఫస్ట్ ఒపీనియన్ ఆన్ సోనియా. సోనియాని చూడంగానే ఏమనుకున్నారు? ఎన్ని చూడంగానే ఏమనుకున్నారు? దీనికి యాటిట్యూడ్ అని అనుకున్నాను, ఈ పొట్టిదానికి యాటిట్యూడ్ అని అనుకున్నాను. నిజంగా ఇదే చెప్తున్నా, ఇదే సోనియా కూడా చెప్పాను. వచ్చి ఇలా కళ్ళజోడు తీసి ఇలా వచ్చి ఏంటి అని. మీరేమనుకున్నారు? నేను అసలు చూడలేదండి. ఫస్ట్ చూస్తారు కదండి, నేరుగా చూస్తున్నారు కదా, ఫస్ట్ చూడగానే ఏమనుకున్నారు? ఫస్ట్ చూడగానేనా? రెండోసారి చూడతాను. చెప్పండి. యా, ఫస్ట్ చూసినప్పుడు అలా ఏం లేదు. ఎవడి క్యూట్ లుకింగ్ స్మార్ట్ బాయ్ ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ పెడతాను. మీరు ఫస్ట్ చూడగానే ఏదో ఒపీనియన్ వస్తుంది కదా మన మైండ్ కి. ఏం రాలేదండి బేసిక్. అప్పుడు నాకు క్వశ్చన్ ఉండే, ఆ క్వశ్చన్ అడగడానికి వెళ్ళాను ఫస్ట్ టైం కాబట్టి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ అండి నాది.